హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం మోటోలా H40 నియో మొబైల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ నెల 21న ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ అయితే లాంచింగ్ అయితే సిద్ధమైపోయింది. ఈ మొబైల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ రేటింగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇండియా మార్కెట్లో చాలా మొబైల్స్ అండర్ 25,000లో కర్వ్డ్ డిస్ప్లేతో ఫైట్ అయితే చేస్తున్నాయి. ఎవరు గెలుస్తారా అని కుతూహలంగా చూస్తున్న టైంలో మోటో వాళ్ళైతే వాళ్ళ కర్వ్డ్ డిస్ప్లేతో ఒక మొబైల్ అయితే దించుతున్నారు. దీన్ని చూస్తుంటే నాకైతే ఏదో రాయల్ రంబుల్ WWEలో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకరి తర్వాత ఒకరు యాడ్ అవుతూనే ఉంటారు కదా ఫైటింగ్లో, ఇది కూడా అలాగే అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ స్పెసిఫికేషన్స్కి 25,000 రూపాయల బడ్జెట్ కన్నా ఎక్కువ పెడితే కష్టమే. చూడాలి మరి ఎగ్జాక్ట్లీగా ఎంత ప్రైస్కి వస్తుంది ఈ మొబైల్ అని చెప్పేసి. రూమర్స్ అయితే వస్తున్నాయి, బట్ నాకైతే అవి నమ్మాలనిపించట్లేదు. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్లో అయితే ఒక గివ్ అవే నడుస్తుంది. దానికి మినిమం ఒక 500 కమెంట్స్ వస్తే నేనైతే గివ్ అవే అనౌన్స్ చేస్తాను. దానికి సంబంధించిన వీడియో లింక్ వచ్చేసి పైన కార్డ్స్లో ఇస్తాను. కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఆ వీడియోలో. ఇక ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మొత్తంగా ఫ్లిప్కార్ట్లో అయితే కనిపిస్తున్నాయి. అఫీషియల్గానే రిలీజ్ చేశారు. ప్రైస్ రిలీవింగ్ డేట్ వచ్చేసి 21కి అయితే పెట్టారు. ఇక దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే 25,000 బడ్జెట్లో సరిపోతుందని చెప్పుకోవచ్చు. IP68 వాటర్ రేటింగ్ ఇచ్చారు కాబట్టి ఇంకొక 1000 ఎక్కువైనా పర్లేదు, వేసుకోవచ్చు. ఇక కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్పెక్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి 6.55 ఇంచెస్ ఫుల్ HD POLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేటింగ్కు సపోర్ట్ చేస్తుంది. HDR10 కూడా ఉంటుంది. ఇది 10-bit ప్యానెల్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు. ఇదే డిస్ప్లేని మోటో H40లో కూడా వాడారు. డిస్ప్లేలో చేంజ్ ఏం లేదు. అలాగే ఫస్ట్ టైం ఈ మొబైల్ ఈ బడ్జెట్లో IP68 వాటర్ రేటింగ్తో వస్తుంది. 1.5 మీటర్ లోపలికి 30 నిమిషాలు ఈ మొబైల్ ఉంచినా కూడా మొబైల్ లోపలికి వాటర్ అయితే పోదు అని కంపెనీ చెప్తుంది. దీన్నైతే వేరెవరు కూడా టెస్ట్ చేయరండి. చూస్తూ మొబైల్ పాడు చేసుకోవాలని ఎవరు అనుకోరు కదా. కర్వ్డ్ డిస్ప్లేలో ఈ మొబైల్ కొత్తదేం కాదు ఈ బడ్జెట్లో, కానీ రిఫ్రెష్ రేట్లో మాత్రం ఈ మొబైల్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇక ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. మోటో H40లో 8020 అయితే వాడారు. ఈ ప్రాసెసర్ దానికన్నా కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్ కోసం కాదండో, నార్మల్గా డే టు డే యూజ్ చేసుకోవడానికి అయితే సెట్ అవుతుంది. అలాగే ఈ మొబైల్ డిజైన్ వచ్చేసి మీకు ప్రీమియం లుక్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ మొబైల్ షో ఆఫ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అలాగే Android 13తో వస్తుంది. 2 years మేజర్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. దీని యూఏ వచ్చేసి క్లోజ్ టు ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసి మీకు 15 5G బ్యాండ్స్ అయితే వస్తుంది. సిగ్నల్ అయితే లాస్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఓవరాల్గా ప్రాసెస్ అయితే నార్మల్గా ఇచ్చారు. రీజన్ వచ్చేసి బడ్జెట్. నార్మల్ అంటున్నాను చెప్పేసి పనిచేయదని అనుకోకండి. హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ సెట్ అవ్వదని అంటున్నాను. ఇక ఈ మొబైల్లో బ్యాక్ కెమెరా వచ్చేసి 2 కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి 50, మరొకటి వచ్చేసి 13 MP. 50 MP కెమెరా అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నైట్ టైం కూడా చాలా మంచి ఫొటోసే వస్తున్నాయి. ఇది OISకి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి మీకు 3 రకాలుగా యూజ్ అవుతుంది. అల్ట్రా వైడ్, మ్యాక్రో, అలాగే డెప్త్ సెన్సార్గా ఈ 13 MP కెమెరా అయితే మారుతూ ఉంటుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అండి, ఒకటే కెమెరా 3 విధాలుగా పనిచేయడం. ఇంతకుముందు అయితే 2 డిఫరెంట్ వేరియేషన్ మాత్రమే వచ్చేవి. ఈ మొబైల్లో మాత్రం 3 రకాలుగా వాడుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అది కూడా 13 MP కెమెరా ఇచ్చారు కాబట్టి ఈ 3 సినరీలో మంచి ఫొటోస్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ కెమెరా తోటి పోర్ట్రేట్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇచ్చారు. ఈ మొబైల్లో ఎలా చూసుకున్నా కెమెరాస్ అయితే బాగున్నాయి. 2 MP లాంటి చిన్న కెమెరాస్ ఇవ్వకుండా 13 MP కెమెరా ఇచ్చి వీళ్ళైతే మంచి పని చేశారు. నాకైతే ఈ విషయం నచ్చింది. అందరూ కంపెనీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తుంటే బాగుంటుంది. 2 MPలో పెద్ద క్వాలిటీ రాదు, అది ఉన్నా లేనట్టే. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఛార్జింగ్ స్పీడ్ కూడా బాగుంది. బ్యాటరీ సైజ్ కూడా పెద్దగా ఉంది. ఇక ఈ మొబైల్ వచ్చేసి ప్యాంథోన్ వాళ్ళ బ్యాక్ ఫినిషింగ్తో వస్తుంది.
లాస్ట్ కొన్ని మొబైల్స్ నుంచి ప్యాంథోన్ నుంచి తీసుకున్న కలర్ నుంచే మొబైల్స్కి ప్యానల్ వాడుతున్నారు. ఈ మొబైల్ కలర్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చిన G84 రెడ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ మ్యాక్సిమం 27,000 పెట్టినా కూడా పర్లేదు. అసలు మీరు ఏమనుకుంటున్నారో ఈ స్పెక్స్ అన్నీ చూసిన తర్వాత ఎంత ప్రైస్ పెడితే బెటర్ అని అనుకుంటున్నారో నాకైతే కింద కమెంట్లో చెప్పేసేయండి. ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే త్వరలో తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.